మేడం దాదాపు 100 రోజులు పూర్తయిపోయింది. అంటే 3 నెలలు అయిపోతుంది ప్రభుత్వం వచ్చి. మరి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు పనితీరు అనేది ఎలా అనిపించింది? అంటే ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఓ పక్క చంద్రబాబు నాయుడు అని చెప్పి. దాదాపు సూపర్ 6 అంటూ మోసం చేశాడు ప్రజల్ని అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కదా. మీ అభిప్రాయం అసలు ఎలా ఉంది 100 రోజుల పాలనలో ఏం చెప్తారు? బాబు గారు మాట ఇచ్చారు అంటే చేస్తారు అంతే. హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఏదేదో వాగుతూ ఉంటే వాళ్ళ గురించి వాళ్ళ మాటల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. తెలిసి తెలియని వాళ్ళే మాట్లాడతారు. తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఏం చేస్తున్నారు, కళ్ళకి కనబడుతుంటే చేయలేదు అని ఎలా చెప్తున్నారు అంటే కళ్ళు ఉండి గుడ్డి వాళ్ళు మాత్రమే బాబు గారిని విమర్శించే వాళ్ళుగా నేను భావిస్తాను. ఏ మాత్రం నాలెడ్జ్ ఉన్నా కూడా బాబు గారు ఏం చేస్తున్నారు, అసలు గవర్నమెంట్ అంటే ఏంటి అని తెలిసిన వాడు ఎవడు కూడా ఆయన విమర్శించడానికి సరిపోడండి. మాట ఇచ్చారంటే చేస్తారంతే. అది ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆయన బాట అయితే మారదండి. ఏవైతే మనకి సూపర్ 6 పథకాలు ఇచ్చారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన ఎగ్జిక్యూట్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు. దాదాపు దగ్గరికి వచ్చేసారు. 90% ఆయన అవి డిఎస్సి పోస్టుల కోసం అయితే కానివ్వండి 16,347 పోస్టులకి ఆయన మొట్టమొదటి సిగ్నేచర్ చేశారు. తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద అయితే మొత్తం రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వచ్చేది కదా. ఒక్కసారి ఆ పరిస్థితిని ఒక్కసారి ఆకలింపు చేసుకుంటే ఒకవేళ బాబు గారు దురదృష్టవశాత్తు రాకపోతే రాష్ట్రంలో ఉన్న ఆస్తిపాస్తులు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రజల పరిస్థితి కానీ ఏమై ఉండేది? ఎంత పెద్ద ఆపద తప్పిందండి అది. తాతల నాటి సంపాదన దాని మీద ఆ పాస్ పుస్తకాల మీద వాడి బొమ్మ వేసుకున్నప్పుడే అర్థం కాలేదా? ఎంత పొరపాటు చేశారంటే 20 సంవత్సరాలు వెనకాల వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళా బాబు గారు వచ్చిన తర్వాత ఆయన వయసు అనేది అసలు ప్రాధాన్యతే కాదండి. 72 సంవత్సరాల నవ యువకుడిగా నేను భావిస్తాను. ఆయన ఆలోచనల వేగానికి ఇప్పుడున్న కమిషనర్లు మంత్రులు కూడా పరిగెత్తలేకపోతున్నారు. అది ప్రూవ్ అవుతుంది కదా. అలా ఆయన ఏదైతే చెప్పారో అది చేస్తూనే ఉన్నారండి. తర్వాత అన్న క్యాంటీన్లు అన్నారు. రాష్ట్రం అంతటా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. దాదాపు 170 దాకా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. ఆ తర్వాత నైపుణ్య గణన అని చెప్పారు. మంగళగిరిలో మొట్టమొదటిగా అసలు ఇదే ఫస్ట్ టైం 130 కేంద్రాలకి పైగా యువకులకు వాళ్ళలో ఎందులో వాళ్ళకి నైపుణ్యం ఉంది, ఎలా నైపుణ్య స్కిల్స్ వాళ్ళకి డెవలప్మెంట్ చేయాలి అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మాట ఇచ్చారు. కాబట్టి లోకేష్ గారు ఆయన నియోజకవర్గం నుంచే మొదలుపెట్టారు. ఎందుకంటే ఇంట గెలిచి రెచ్చ గెలవాలి కాబట్టి ఆయన నియోజకవర్గంలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మొట్టమొదటి ప్రయత్నం చాలా విజయవంతంగా మొదలు పెట్టారు కూడా. ప్రయత్నం చేస్తున్నాం. 130 కేంద్రాలు స్థాపించడం అంటే మామూలు విషయం అండి. మొన్ననే జరిగింది కూడా. ఇలా ఆయన ఏమైతే ఇచ్చారో ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేయడానికే చేస్తారు. అదేదో మరి ఏ విధంగా ఎందుకు మన కర్మగొత్తి అట్లా వచ్చాడు కానీ జగన్ నిజానికైతే ఆయన రాకూడని పరిస్థితి. ఈ షార్ట్ టైంలోనే 100 రోజుల పరిపాలనలోనే అసలు ముందు ముఖ్యంగా తెలుపుకోవాల్సింది ఏంటంటే వరదలు ఎప్పుడైనా వచ్చినాయండి విజయవాడలో అట్లాగా? 100-200 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఇంత భయంకరమైన వరదలు రాలా. ఇదే వరదలు ఒకవేళ జగన్ ఉన్నప్పుడు వస్తే ఎంతమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా బాబు గారిని తప్పించి వేరే వాళ్ళని ఎన్నుకోకూడదు అనే నిర్ణయానికి రావాల్సిందే. ప్రాణాలు కాపాడారు కదండి. ఆస్తి నష్టం జరగచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ సాయశక్తుల హుద్హుద్ తుఫాను అప్పుడు వేరండి పరిస్థితి. కానీ ఇక్కడ అలా కాదు. వచ్చిన నీరు నిలవండిపోతుంది. బయటికి పంపించే ఏర్పాట్లు లేవు. దానికి కూడా కారణం వాళ్ళే కదండి. ఆ 3 షిప్పులు ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టడం అంటే అది ఎంత భయంకరమైన ఆలోచనలండి. ఆయన రాక్షస ప్రవృత్తులు. పూర్వం ఎప్పుడు మనం దేవతలు రాక్షసులు ఉండేవాళ్ళని చెప్పుకున్నాం. నిజం చెప్పాలంటే దేవతలకు గురువులు అంటాడు మా చంద్రన్న. అందుకే అమరావతి దేవతల రాజధాని అమరావతిని పెట్టారు. ఆయన భగవంతుడిలాగానే చేస్తున్నాడు. ఆయన శక్తియుక్తులన్నీ ప్రజల కోసమే పెడుతున్నాడు. మరి రాక్షసులాగా ఆయన వెనక్కి గుంజేస్తూ లేనిపోని నిందలు వేస్తూ ఇంకా ఏదో తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అవన్నీ వృధా ప్రయాసండి. ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చేశారు. 151 మధ్యలో 5 తీసేసి 11 నామాలు పెట్టారు, పంగనామాలు పెట్టేశారు. ఇంకా నోరు మూసుకుని కూర్చుంటే జగన్ అనేవాడు ఒకడు ఉన్నాడు ఒకప్పుడు అనేదన్నా ఉంటుంది. ఇంకా బురద జల్లించుకోవడానికి తప్ప ఇలాంటి ప్రయత్నాలు అన్ని దండగే. అంటే మేడం ఈరోజు ప్రధానంగా తిరుపతి లడ్డు విషయం అనేది కూడా సంచలనం రేపుతుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు విష ప్రచారం చేశాడు, హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు అని చెప్పేసి ఈరోజు ఆయన క్షమాపణలు చెప్పాలి హిందువులందరికీ కూడా అని చెప్పి చాలామంది వైసీపీ నాయకులందరూ కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. మరి నిజంగా తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారంటారా? అసలు ఏం జరుగుతుందంటారు? ఏం చెప్తారు?
అసలు ఆ మాట అంటే కూడా మనకి పాపం చుట్టుకుంటుందండి. వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామికి ఎంత అపారమైన భక్తి కలిగిన వాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అలిపిరి సంఘటనల తర్వాత ఆయన ఇంకా అడాప్ట్ అయిపోయారు. వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆ ఫ్యామిలీకి కానివ్వండి, ఆయనకి కానివ్వండి. ఆయన పరిపాలన ఉన్నప్పుడు తిరుపతి ఎలా ఉంది, ఈ 5 yearsలో తిరుపతి ఎలా ఉంది. ప్రతి మతం పరమత సహనం అనేది భారతదేశానికి ఒక గొప్ప లక్షణం. అన్ని మతాల్ని గౌరవిస్తాం. అలాగే హిందూ మతానికి సంబంధించిన దేవాలయాల్లో క్రిస్టియన్స్ ఉండడం ఏంటండి? ఎందుకంటే వాళ్ళు ఏదో తక్కువని కాదు, వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి, హిందువుల పద్ధతులు వేరుగా ఉంటాయి. క్రిస్టియన్ మనం చర్చిలోకి వెళ్ళి మనం ప్రార్థనలు చేయలేమే, వాళ్ళ పద్ధతి వేరు. అదేవిధంగా వాళ్ళు వచ్చి తిరుపతిలో ఎలా చేస్తారండి? వాళ్ళ విధులు ఎలా చేయగలుగుతారు? నాట్ ఫుల్ఫిల్డ్. కంప్లీట్గా 100% బాధ్యతాయుతంగా చేయాలంటే వాళ్ళతోటి కాదు. అంతేగాని క్రిస్టియన్స్ అంటే వేరే ఏదో అని కాదు. ఎక్కడ మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాల్యూస్ని కాపాడాలి, పర్ఫెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ నడిపించాలంటే ఆ మతానికి సంబంధించిన ఉద్యోగస్తులే ఉండాలి. ఎంతమంది ఉద్యోగస్తులకి ఇచ్చారండి? అది తప్పు కదా. మరి వాళ్ళకి తెలియదు. కొన్ని అలా కూడా పొరపాట్లు జరిగినాయి. సరే, వైసీపీ వాళ్ళంటే ఈ జగన్ మూలంగా మరి యథా రాజా తదా ప్రజ కదా, లీడర్ సరైన వాడు కాదు కాబట్టి వాళ్ళ కింద ఉన్న లీడర్స్ కూడా సరిగా వ్యవహరించాల. లడ్డూ ప్రసాదం అనేది ఎంత భయంకరం అండి. ఇప్పుడు కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు తాతల తండ్రుల తరాల నుంచి శాకాహారులుగా ఉంటూ ఒక ఆగమన శాస్త్రాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఎంతో పర్ఫెక్ట్గా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు తెలిసి తెలియక ఆ పంది కొవ్వు రాసిన ఆ లడ్డూని తిన్నారంటే అట్లీస్ట్ నేను కూడానండి, కనీసం మేము ఎగ్గు కూడా తినం. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుంది, మా మనోవేదన ఎలా ఉంటుంది అంటే, ఆవు పంది కొవ్వు రాసిన లడ్డూని మేము రుచి చూసామా? సాంప్రదాయాలు ఎక్కడికి పోతున్నాయండి? వీళ్ళ మనోవేదన అంతా ఖచ్చితంగా జగన్కి కొడుతుందండి. విత్ ఇన్ షార్ట్ టైం వీ కెన్ సీ హిజ్ డౌన్ఫాల్, నో డౌట్. తిరుపతి వెంకటేశ్వర స్వామికి వచ్చిన వాడు ఎవడు కూడా బతికి బయటపడలేదు. వాడి వినాశనం వాడే కోరుకున్నాడు. అసలు ఆ విషయం గురించి మళ్ళా చంద్రబాబు నాయుడు మీదే వేస్తున్నారంటే వీళ్ళు ఎంత భయంకరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. సైకోలు అండి, సైకోలు వాళ్ళు. అంతే, తప్పు చేసి ఆ తప్పుని అవతల వాళ్ళ మీద రుద్దేద్దాం అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఈ ఒక విషయం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మనం అవతల వాళ్ళ మీద బురద జల్లుతున్నామంటే జల్లేవాడి చేతికే కదండి ముందు అంటేది. ఆ విషయం వాళ్ళు గుర్తించట్లే. ఎంత మేధావులో చూడండి. చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శాస్త్రం చేయాలి అంటే ముందు వీడే పూసుకుంటున్నాడు అదంతా. తర్వాత ఆయన మీద జల్లాను అనుకుంటున్నాడు. ఆకాశం మీద ఉమ్మ వేస్తే అది మొనముఖం మీద పడుతుంది. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడిని విమర్శించే ప్రతి వాడు కూడా గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఈరోజు ఏపీకి ఎలాంటి పెట్టుబడులు వస్తున్నాయి అనుకోవచ్చు అంటారు? ఈ 100 రోజుల్లో ఏమైనా పెట్టుబడులు వచ్చాయి అనుకోవచ్చు అంటారు? ఏం చెప్తారు? వండర్ఫుల్ అండి. 1,000 కోట్ల రూపాయలు ఆయన కేంద్రాన్ని ఒప్పించి కేంద్రం నుంచి అమరావతికి 15,000 కోట్ల రూపాయలు తేవడం అంటే మామూలు విషయమేనండి. 5 సంవత్సరాలు వీడు ఏం తీసుకొచ్చారు చెప్పండి? వెళ్ళి కాలు మొక్కడం, సాల్వాలు కప్పడం, వెంకటేశ్వరం బొమ్మ ఇవ్వడం తప్ప రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం తెచ్చాడు అనేది ఒకటి చూపించమనండి. దమ్ముంటే చూపించలేరు. అసలు కనీసం ఏం డిస్కస్ చేశారనేది కూడా బయటికి మీలాగా ఛానల్స్ వాళ్ళకో లేకపోతే పత్రికా ప్రకటన ఏనాడన్నా చేశాడండి? వెళ్ళాడు, ఏం మాట్లాడాడు, ఏం సాధించాడు, రాష్ట్రానికి ఏం తెచ్చాడు? అదే చంద్రబాబు నాయుడు అంటే ట్రాన్స్పరెంట్గా ఆయన ఎప్పుడు వెళ్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను ప్రెస్కి ఇచ్చేస్తాడు. అది ట్రాన్స్పరెన్సీ అంటే. గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ అంటే అది. మరి ఎన్ని లూలు కంపెనీ వాళ్ళు వచ్చేస్తారు. ఇక చంద్రబాబు నాయుడు వచ్చాడంటే ఆయన డెవలప్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్ కదండి. స్టేట్ నాట్ ఓన్లీ ఇండియా, త్రూఅవుట్ వరల్డ్ హీ ఈజ్ వన్ బ్రాండ్ అంబాసిడర్ టు ద డెవలప్మెంట్. ప్రజలందరికీ, ప్రపంచ ప్రజలందరికీ కూడా ఆయన అంటే నమ్మకం. కాబట్టి వరుస పెట్టి క్యూ లైన్లో వస్తున్నారు వాళ్ళు. ప్రతి పారిశ్రామికవేత్త వచ్చి ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లూలు వాళ్ళు కాదు. అలా ఎన్ని కంపెనీల వాళ్ళు వచ్చేస్తున్నారండి. ఎలక్ట్రిక్ కార్స్ తయారు చేసే వాళ్ళు వస్తున్నారు కదా. అలా ప్రతిరోజు కూడా ఆయన పరిశ్రమల కోసమే కొంత సమయాన్ని కేటాయించి ఉద్యోగాల కల్పనకి, పరిశ్రమలు నెలకొల్పే వాళ్ళకి కూడా చాలా సింగిల్ విండో విధానం అని ఇలా అనేక విధానాలతో పారిశ్రామికవేత్తల్ని ఆకర్షిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు.